యూజువల్గా ఒక భార్య భర్త ఉంటాయి. ఎవరు ఎక్కువ ప్రేయర్ఫుల్ ఉంటారండి? భార్య ఎక్కువ ప్రేయర్ఫుల్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భర్త ప్రేయర్ఫుల్గా ఉంటాడో ఆ కుటుంబానికి ఇంకా లిమిట్ లేదండి దేవుడు బ్లెస్సింగ్స్కి. ఎందుకంటే ఎప్పుడైతే ఒక బ్రెడ్ విన్నర్, ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ దేవునికి భయపడతాడో తన ఫ్యామిలీని అంతటినీ, తన పిల్లలంతటినీ ఆయన దేవుని వైపు నడిపిస్తాడు. కాబట్టి ఆయన భయం కుటుంబానికి ఉంటుంది. కాబట్టి అంతకన్నా బ్లెస్డ్ ఫ్యామిలీ ఇంకోటి లేదని నేను అంటాను. కానీ ఎప్పుడైతే భర్త భక్తిలో తక్కువగా ఉన్నప్పుడు, సన్నగిలినప్పుడు భార్య ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఆమెకున్న కష్టాలను బట్టి, ఆమెకున్న బాధలను బట్టి ఎక్కువ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు భార్య గురించి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి చాలా మంది వైఫ్స్ ఉంటారు, వారి భర్తని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఆఫీస్లో తన కొలీగ్స్ కానీ, తన అథారిటీస్ కానీ ఏదైనా క్లాషెస్ కానీ అట్లా వస్తే ఈమె ఏమంటది వెనకాలండి, నీకన్నా తోపెవరు, నిన్నెవరు వాళ్ళు నిన్ను అనడానికి వాళ్ళెవరు, అసలు నిన్న అనేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడదని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఆయన ఇంకా పుష్ చేస్తూ ఉంటుంది. తన జాబ్ ప్రాబ్లమాటిక్గా అయ్యేంత వరకు ఆయన్ని క్లాషెస్లోకి నెడుతూనే ఉంటుంది. నిన్ను అనడానికి వాళ్ళు ఎవరు, అసలు నిన్నంతటోని ఎలా అంటారు, అసలు నీ అంతటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అడగాలి, నువ్వు ఎందుకు తగ్గించుకోవాలని చెప్పేసి ఆయన్ని లేనిపోనివన్నీ క్రియేట్ చేసి చెప్తూ ఉంటుంది. మరి మన అధికారులకు లోబడి ఉండమని దేవుడు చెప్తున్నాడు కనుక మన భర్తను మనం ఎలా లీడ్ చేస్తున్నాం. ఒక అధికారి ఒక మాట అంటే నీ అధికారే కదా నువ్వు చెప్పగలగాలి. కానీ నిన్నెవరు అనడానికి అనేసి నువ్వు అతన్ని ఇంకా రెచ్చగొడితే ఆయన ఏమైపోతాడు, ఇంకా క్లాషెస్లోకి వెళ్ళిపోతాడు. కనుక నీ జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన ఇల్లును ఊడబెరుకును అంటాడు. మరి నీకు కుటుంబంలో ఖచ్చితంగా కలహాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నారు. ఆ కలహాల్ని ఎలా సద్దుమణిగించాలి, ఎలా కాంప్రమైజ్ అవ్వాలి, ఎలా సాక్రిఫైస్ చేయాలి అనేది జ్ఞానం, విజ్డమ్ అనేది ఒక భార్యకి ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. మరి దేవుడే అన్నిటికీ మూలము. ఆ మూలమును, ఆ స్తంభాన్ని నువ్వు కానీ నీకు ఫౌండేషన్గా చేసుకోగలిగితే దేవుడు తప్పక నిన్ను లీడ్ చేయగలుగుతాడు. మరి అట్లనే ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుంటాడంట, మంచి పేరు కలిగి ఉంటాడంట. మరి నీ భర్తకు నువ్వు మంచి పేరు ఇవ్వగలగాలి. ఆయన నువ్వు అవమానపరిచే దానవుగా ఉండకూడదు. కానీ ఆయనకు గొప్ప పేరు, గొప్ప గొప్ప వారితో కూర్చునే అంత అనుభవంలోకి నువ్వు ఆయన తీసుకువెళ్ళాలి. అటు నువ్వు లీడ్ చేయాలి. ఫస్ట్ దేవుణ్ణి గైడ్ చేయమని నువ్వు అడగాలి. మరి అట్లనే తన ఇంటి వారి నడతల్ని బాగా ఆమె గమనిస్తూ ఉందంట. మరి ఆవిడ కూడా ఊరికే ఉండదంట. ఆవిడ కూడా ఒక పని చేస్తూ ఆమె కూడా మంచి పేరు కలిగి ఉంటుందంట. మరి ఇవన్నీ క్వాలిటీస్ ఒక స్త్రీలో ఉండాలి. ఎప్పుడైతే మనము గయ్యాలిగా కలహాలు పెట్టుకుంటూ ఇంట్లో ఉంటే వారికి ప్రశాంతత ఉండదు, మన బిడ్డలకి ప్రశాంతత ఉండదు, చేసుకున్న వారికి ప్రశాంతత ఉండదు. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఎన్నో బాధలు పెడుతూ ఉంటారు హస్బెండ్ అనేవాళ్ళు, కొన్ని మాటల ద్వారా, కొన్ని చేతల ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు ఒక లేడీకి చాలా ఉంటాయి. కానీ దేవుని దగ్గర, దేవా నా జ్ఞానం ఇవ్వు, ఎలా నడుచుకోవాలి, ఎలా గైడ్ చేయాలి, నా ఫ్యామిలీని ఎలా లీడ్ చేయాలి, నాకు శక్తిని ఇవ్వయ్యా, నాకు బలం ఇవ్వయ్యా, అయ్యా నా భర్తను అర్థం చేసుకోవాలయ్యా, ఆయన నన్ను ఇబ్బంది పెట్టకూడదు, తన మాట ద్వారా కూడా నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు హెల్ప్ చేయదేవా, ఆయన నీ వైపు నడిపించదేవా. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడుగుతావో యేసయ్య తప్పక ఆయన నీ ఆరాటాన్ని చూస్తాడు. నువ్వు ఆయన వైపు ఎంత ఆసక్తితో ఉన్నావు ఆయన చూసి ఆయన తప్పక నీ కుటుంబాన్ని నడుపుతాడు. ఎందుకంటే కుటుంబాలుగా దేవుడి దగ్గరకు వస్తే దేవునికి ఎంత సంతోషమో. మన కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనకి ఎంతో గొప్ప ఆనందం. మరి అటువంటి ఆనందం కోసం దేవుడు నీ ప్రార్థన ఆయన మహిమ కోసం తప్పక వింటాడు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, నీ అత్తమామల వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు వాటి గురించి కూడా దేవుని దగ్గర పెట్టు. దేవా ఇలా అంటున్నారు, నువ్వు సహాయించే వారికి
మారు మనసు దయచే, వారికి రక్షణ అనుభవం దయచే, నాకు సహనం దయచే ప్రభా. వారు నన్ను ఇంకా చెడ్డ మాటలు పలకూడదు ప్రభా, నన్ను ఇబ్బంది పెట్టకూడదు ప్రభా అని నువ్వు పట్టుదలతో ఆయన పట్టుకోగలిగితే ఆయన తప్పక నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక దేవుణ్ణి మాత్రమే పట్టుకో, ఆయన్ని మాత్రమే నమ్ముకుంటే వర్ధిల్లుతావు. కనుక దేవుణ్ణి పట్టుకొని నీ కుటుంబాన్ని దేవునికి నడిపించి ఆశీర్వాదం పొందుకో. ఆమేన్.